ఈ ప్రాబ్లం కనుక మీకు క్లియర్ స్టెప్ టు స్టెప్ కనుక అర్థమైనట్టయితే మీ 7 మార్క్స్ లేదా 8 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. ఓకేనా? అండ్ ఈ సంవత్సరం దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్. ఈ ప్రాసెస్ని ఈ పద్ధతిలో చేయకుండా SA SB SC ఈ మెథడ్లో చెప్తున్నారు. అది మీకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ కాదు. ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ మెథడ్, ఓన్లీ ఫర్ ద వెరిఫికేషన్, అంతే తప్ప ఐపీ దానికి పనికిరాదు. ఆ మెథడ్లో కనుక మీరు చేసుకున్నట్టయితే సో ఇంటర్మీడియట్ క్లాస్ 12 స్టూడెంట్స్కి లేటెస్ట్ ఎన్సీఆర్టీ సిలబస్ని ప్రిపేర్ అవుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సర్కిల్స్ చాప్టర్ నుంచి 7 మార్క్స్ దాంట్లో లేదా 8 మార్క్స్ దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెయిన్ మోడల్. అంటే దీంట్లో మీకు 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయడం, 3 పాయింట్స్ ఇస్తే లేదా 2 పాయింట్స్ ఒక లైన్ ఇస్తే, ఇవి 2 కలిపి ఒక మోడల్స్ కిందకు వస్తాయి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయమండం, లేదా పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ సెంటర్ లైస్ ఆన్ 1 లైన్ అని ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మీకు 8 మార్క్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్, 7 మార్క్స్ ఫర్ ద సెకండ్ ఇయర్ అడగడం జరుగుతుంది. రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఈ పార్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదు, సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఉంది. దట్ ఈస్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్, వీటిల్ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? నో ఈ ప్రాబ్లం కనుక మీకు క్లియర్ స్టెప్ టు స్టెప్ కనుక అర్థమైనట్టయితే మీ 7 మార్క్స్ లేదా 8 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. ఓకేనా? అండ్ ఈ సంవత్సరం దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్తో ఎక్కడ దేనికి వెయిటేజ్ ఎలా ఇస్తాడో దాంతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్లీ చూసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక ఇమీడియట్లీ కామెంట్ చేయండి. మీ ప్రతి డౌట్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. రెండో పార్ట్ వచ్చేటప్పటికల్లా వీటిల్లో పాయింట్స్, దట్ ఈస్ న్యూమరికల్స్ మే చేంజ్ అవ్వచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా? దీంట్లో బేసికల్లీ వర్కింగ్ రూల్ని కనుక తీసుకున్నట్టయితే మీకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఏ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ముందు స్టాండర్డ్ ఫామ్లో ఎజ్యూమ్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాండర్డ్ ఫామ్ x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? నౌ ఇది ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు కనుక్కోవాల్సిన వాల్యూస్ ఏంటి? g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ, అంతే కదా. ఈ 3 వేరియబుల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయిపోయినట్టే. దానికంటూ మీకు ఇచ్చిన హింట్ ఏంటయ్యా అంటే 3 పాయింట్స్ ఇచ్చాడు చూడండి. సర్కిల్ ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అంటే ఆ 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుందనే కదా. కాబట్టి ఒక్కొక్క పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. g, f, cలో 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే x ప్లేస్లో 1, y ప్లేస్లో 2ని కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ దానికి ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి రాసి చూపిస్తాను. మిగతావి డైరెక్ట్లీ రాసేయచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ 1² 2² 2g × 1 2f × 2 + c = 0. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడెక్కడైతే x, yలు ఉన్నాయో అక్కడ మీకు 1, 2లని సబ్స్టిట్యూట్ చేశాను. క్లియరా? నౌ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వేరియబుల్స్ని ముందు రాసుకోండి. దట్ ఈస్ 2g + 4f + c. కాన్స్టెంట్ వచ్చేటప్పటికల్లా 1 + 4, దట్ ఈస్ నథింగ్ బట్ 5 = 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. పాయింట్ అర్థమైందా? సో ఫస్ట్ పాయింట్ ద్వారా సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి ఆ ఈక్వేషన్ని కనుక సాటిస్ఫై చేసినట్టయితే g, f, cలో మీకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? సిమిలర్లీ మిగతా 2 పాయింట్స్ కనుక రాసుకున్నట్టయితే 3, -4ని సబ్స్టిట్యూట్ చేయండి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ విల్ బికమ్ 6g. 4 సబ్స్టిట్యూట్ చేస్తే -8f. cలో మార్పు ఏం లేదు, ఎందుకంటే దానికి ముందు సబ్స్టిట్యూట్ చేయడానికి కోఎఫిషియంట్ ఏం లేదు. ప్లస్ కాన్స్టెంట్ దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈ క్వాంటిటీ వచ్చేస్తుంది. క్లియరా? దట్ ఈస్ 9 + 16. సో మీకు ఇక్కడ 25 అవుతుంది = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏం కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 10g 6 ఉంది కాబట్టి -12f + c ప్లస్ మళ్ళీ కాన్స్టెంట్ ఇదో 25, ఇది వచ్చేటప్పటికల్లా 6² 36. సో
36 ప్లస్ 25 చేసుకున్నట్టయితే 61 వస్తుంది. సో 61 ఈజ్ ఈక్వల్ టు 0 విల్ బీ ద ఫోర్త్ వన్. ఇక్కడ దాకా మీకు ఫస్ట్ స్టెప్. ఓకేనా? దట్ ఈజ్ ఇచ్చిన 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసి మీకు వచ్చే G, F, Cలో 3 ఈక్వేషన్స్ని రాసుకోవాలి. అండ్ వీటిల్లో అప్పుడప్పుడు కనుక ఎక్కడైనా 0 ఉన్నట్టయితే ఒక G వాల్యూ కానీ F వాల్యూ కానీ 0 అయిపోవచ్చు. కానీ ఇన్ కామన్ కనుక తీసుకున్నట్టయితే G, F, Cలో 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ క్లియరా? నా దీంట్లో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే జీకి ఎఫ్కి కోఎఫిషియంట్స్ మారినాయి కానీ సికి మాత్రం కోఎఫిషియంట్ సేమ్ ఉంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఒక వేరియబుల్ సిని ఎలిమినేట్ చేసేయండి. దానికి మీకు చాయిస్ 2, 3ని సాల్వ్ చేసుకోవచ్చు, 3, 4ని సాల్వ్ చేసుకోవచ్చు, 2, 4ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎనీ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ని తీసుకొని సాల్వ్ చేసి G, Fలో 2 ఈక్వేషన్స్ని తీసుకురావాలి. క్లియరా? నా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, సాల్వింగ్ 2 and 3ని సాల్వ్ చేద్దాం. క్లియరా? దట్ ఈస్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్. దీనిలో సింపుల్గా పెద్ద ఈక్వేషన్ని ముందు రాసుకున్నట్టయితే 6G - 8F + C + 25 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ 2G + 4F + C + 5 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ దానిలో నుంచి సెకండ్ దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. బికాజ్ ఇక్కడ ఇది సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే +C - C క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 6లో నుంచి 2 పోతే యూ విల్ గెట్ 4G. నెక్స్ట్ -8 - 4, సో ఇట్ ఈస్ -12F. C ఎలాగూ క్యాన్సిల్ అయిపోయింది. 25లోంచి 20 సబ్ట్రాక్ట్ అయితే బ్యాలెన్స్ మీకు ఒక 20 ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. ఓకేనా? దీన్ని ఇలానే వదిలేయకుండా ఒకసారి కనుక జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈక్వేషన్ మొత్తంలో మీరు 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అవునా? పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాన్సిలేషన్ని చూసుకొని పాసిబిలిటీ ఉన్నంత వరకు స్మాలర్ కోఎఫిషియెంట్స్ కింద మార్చుకోండి. సో దట్ మీరు నెక్స్ట్ అప్లై చేసే YCXY మెథడ్, దట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, ఈజీ అవుతుంది మీకు. ఓకేనా? సో కాబట్టి దీనిలో 4 టేబుల్ని క్యాన్సిల్ చేస్తే G - 3F + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో కనుక చూసుకున్నట్టయితే దిస్ విల్ బి యువర్ 5th ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? G, Fలో ఒక ఈక్వేషన్ వచ్చింది, మీకు 2 ఈక్వేషన్స్ కావాలి. ఈసారి ఏం చేస్తారు, సాల్వింగ్ 3 and 4 చేద్దాం. దట్ ఈస్ లార్జర్ ఈక్వేషన్. 4th కనుక ముందు రాసుకున్నట్టయితే 10G - 12F + C + 61 ఈజ్ ఈక్వల్ టు 0. 6G - 8F + C + 25 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ విల్ బి ద సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 10లోంచి 6, 4G - 12 + 8 -4F. C ఎలాగూ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 61లో నుంచి 25 సబ్ట్రాక్ట్ అయితే యూ విల్ గెట్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈక్వేషన్ మొత్తంలో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. G - F + 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు 6th ఈక్వేషన్ అవుతుంది. సో ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోండి. 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే 3 పాయింట్స్ నుంచి G, F, Cలో 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ 3 ఈక్వేషన్స్లో నుంచి Cని ఎలిమినేట్ చేసి G, Fలో 2 ఈక్వేషన్స్ కిందకి మార్చుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఆ రెండింటిని సాల్వ్ చేస్తే GF వాల్యూస్ వచ్చేస్తాయిగా. కాబట్టి సాల్వింగ్ 5 and 6. ఓకేనా? దట్ ఈస్ YCXY మెథడ్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని వాడండి, ఈజీలీ సాల్వ్ అయిపోతుంది. సో వాడినట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. ఎలా రాయాలి, ముందు కోఎఫిషియంట్ ఆఫ్ F రాయాలి, తర్వాత కాన్స్టెంట్, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ G, తర్వాత మళ్ళీ కోఎఫిషియంట్ ఆఫ్ Fని రాయాలి. కాబట్టి -3, 5, 1, -3. అలాగే 6th ఈక్వేషన్ నుంచి రాసినట్టయితే -1, 9, 1, -1 రాయడం అర్థమైందా? నో ఫస్ట్ పెయిర్ నుంచి G వాల్యూ వస్తుంది, నెక్స్ట్ పెయిర్ నుంచి F వాల్యూ వస్తుంది, లాస్ట్ నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ 1 వస్తుంది. ఓకేనా? దేర్ఫోర్ G డివైడెడ్ బై
-27 plus 5 f divided by 5 minus 9 1 divided by -1 minus of minus plus 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకున్నట్టయితే g is equal to 27లో నుంచి 5 పోతే 22, కాబట్టి you will get -22 divided by 2, సో -11 వస్తుంది. f is equal to 5లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేసినట్టయితే -4 divided by 2, దట్ ఈస్ యూ విల్ గెట్ -2. g, f వాల్యూస్ వచ్చేసినాయా? ఆ gf వాల్యూస్ని తీసుకొచ్చి ఈ 3 ఈక్వేషన్స్లో మీ ఇష్టం ఏదో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకున్న థర్డ్ వేరియబుల్ c వచ్చేస్తుంది. ఓకేనా? చిన్న వాటిల్లో ఈక్వేషన్ 2ని చూద్దాం. దట్ ఈస్ 2 into g -11 plus 4 into f -2 plus c plus 5 is equal to 0. సో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు -22 వస్తుంది, ఇక్కడ -8 ప్లస్ 5 ఉంది, ప్లస్ c is equal to 0, c is equal to ఇక్కడ 30, 5 సబ్ట్రాక్ట్ అయితే అటు పక్క వెళ్ళిపోతే మీకు ప్లస్ 25 మిగులుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, ఇదో 30 అవుతుంది, 30లోంచి 5 పోతే -25, -25 అటు పక్క వెళ్ళిపోతే ప్లస్ 25 అయింది. సో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఓకేనా? నౌ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ gfc ఇన్ ఈక్వేషన్ 1, ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ విల్ బి x² ప్లస్ y². g వాల్యూ ఎంత రాయాలి? -11, కాబట్టి -22x, f వాల్యూ -2 రాయాలి, దట్ ఈస్ -4y, c వచ్చేటప్పటికల్లా 25 వచ్చింది, plus 25 is equal to 0. This will be your required equation of circle. ఓకేనా? ఇక్కడ మీకు హింట్ ఇస్తాను చూడండి. మీకు వచ్చిన సర్కిల్ కరెక్టా కాదా అని మీకు డౌట్ వచ్చింది. సింపుల్గా ఏం చేస్తారు, ఉన్న పాయింట్స్లో నుంచి ఏదో ఒక పాయింట్ని తీసుకొచ్చి దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది కనుక 0 అయిపోయినట్టయితే మీకు వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కరెక్ట్. 0 అవ్వలేదనుకోండి, ఎక్కడో తప్పు చేసి ఉంటారు, మళ్ళీ వరుస పెట్టి కోఎఫిషియెంట్స్, ఈక్వేషన్స్ 1 by 1 చెక్ చేసుకుంటారండి. పాయింట్ అర్థమైందా? సో ఓవరాల్గా ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. దీనిలో వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికల్లా స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని అజ్యూమ్ చేసుకుని పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసి g, f, cలో ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసినందుకు మీకు 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వాటిల్లో ఒక్కొక్క పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసి g, fలో 2 ఈక్వేషన్స్ తీసుకొచ్చేందుకు యూ విల్ గెట్ 2 వాల్యూస్. నెక్స్ట్ g, f వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి c వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నందుకు 2 మార్క్స్. మూడింటిని తీసుకొచ్చి మీరు అనుకున్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని చెప్పినందుకు 1 మార్క్. అదే ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మళ్ళీ ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. సో టోటల్ ఇలా మీకు సెకండ్ ఇయర్లో అయితే కనుక 7 మార్క్స్, ఫస్ట్ ఇయర్లో అయితే కనుక 8 మార్క్స్కి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? మీరు వీటిల్లో ప్రొసీజర్లో ఏ ఒక్క స్టెప్ లేపేసినా కూడా ఆ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు రెడ్యూస్ అయిపోతాయి. కాబట్టి స్టెప్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ప్రాపర్లీ సాల్వ్ చేసుకుంటూ కోఎఫిషియెంట్స్ని చెక్ చేసుకుంటూ సాల్వ్ చేయండి. ఈ మోడల్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మీకు చాలా ఈజీ. క్లియరా? దీంట్లో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది, అలాగే 4 పాయింట్స్ ఇస్తే కాన్సైక్లిక్ని ప్రూవ్ చేయడం కూడా చూసుకోవాలి. కాన్సైక్లిక్ దీనికి తేడా ఏం లేదు. కాన్సైక్లిక్ వచ్చేటప్పటికల్లా మీకు ఇక్కడ 4 పాయింట్స్ ఇస్తాడు. దానిలో ఏం చేస్తారు, ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి సేమ్ ప్రొసీజర్ని యూస్ చేసుకుని మీరు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయండి. 4వ పాయింట్ అవుట్ మిగిలిపోతుంది కదా, వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో 4వ పాయింట్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి, అది కంపల్సరీ సాటిస్ఫై అవుతుంది. అలా 4th పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫాలో అయితే ఆ పాయింట్ కూడా సర్కిల్ మీద ఉన్నట్టు. అటువంటి పాయింట్స్ని మనం కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. హెన్స్ ప్రూఫ్ సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇచ్చినా కూడా మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక 8 మార్క్స్కి, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే కనుక 7 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? ఈ మోడల్లో ప్రాబ్లం మీకు కంపల్సరీ వస్తుంది, కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ అండ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్, దట్ ఈస్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, దాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్లో ఎక్కడ ఏ స్టెప్ సాల్వ్ చేయడం డౌట్ ఉన్నా కూడా
ఇమీడియట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి ఆన్సర్ దొరుకుతుంది. కొన్ని కాలేజెస్లో, కొన్ని స్కూల్స్లో ఈ ప్రాసెస్ని ఈ పద్ధతిలో చేయకుండా SA = SB = SC ఈ మెథడ్లో చెప్తున్నారు. అది మీకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ కాదు. ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ మెథడ్, ఓన్లీ ఫర్ ద వెరిఫికేషన్, అంతే తప్ప ఐపీ దానికి పనికిరాదు. ఆ మెథడ్లో కనుక మీరు చేసుకున్నట్టయితే 7 మార్క్స్ లాస్ అయిపోతారు. అండ్ మీకు రేపు ఆన్సర్ షీట్లో వచ్చేటప్పటికల్లా రీవాల్యుయేషన్ దానికి అప్లై చేసుకుంటే ఇర్రెలవెంట్ డేటా అని రాసేసి 7 మార్క్స్ని తీసేస్తాడు. కాబట్టి పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం సాల్వ్ చేసేటప్పుడు ఐపీ దానికి స్టాండర్డ్ బుక్ వచ్చేటప్పటికల్లా అకాడమీ టెక్స్ట్ బుక్, ఆ మెథడ్లోనే మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ దాంతో మళ్ళీ కలుస్తాను.